తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లో నిర్వహించనున్న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాను విజయవంతం చేయాలంటూ జెన్కో ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఉద్యోగులు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌదా వద్ద ఉదయం 11 గంటలకు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ 2026 అమలు, యాదాద్రి ప్లాంట్లో అవుట్సోర్సింగ్ నిలిపివేత, పెండింగ్ ప్రమోషన్లు, ఖాళీల భర్తీ, పాత పెన్షన్ విధానం అమలుతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కేటీపీపీ నందు కేటీపీపీ జేఏసీ ఆధ్వర్యంలో గత 40 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతున్నది. ఇది వైటీపీఎస్ ప్రైవేటేషన్ కాకుండా అక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి కొత్త నోటిఫికేషన్లు వేసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాల్సింది పోయి ప్రైవేటేషన్ చేస్తే తెలంగాణ వాళ్ళకు కాకుండా బయట వాళ్ళకు ఉపాధి కల్పిస్తే తెలంగాణలో ఉన్న మన ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఒకసారి ఆలోచించి ఈ వైటీపీఎస్ ప్రైవేటేషన్ కాకుండా గత చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఆర్టిజన్ సమస్యలు అయితేనేమి, మా ఓఎండం కార్మికుల సమస్యలు అయితేనేమి చాలా పెండింగ్లో ఉన్నాయి. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఈ జేఏసీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోలో భాగమైన వైటీపీఎస్ని ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపోజ్ చేస్తూ మేమందరం ఆల్మోస్ట్ 50 రోజుల నుండి ధర్నా చేస్తున్నాము. దీనివల్ల 255 కోట్లు ప్రజాధనం నష్టపోతుంది. దీన్ని మేము కాపాడాలనే మా ఈ ఉద్యమం. దీనికి ప్రభుత్వం తన మొండి వైఖరిని పక్కకు పెట్టి మాకు మద్దతుగా ఆ ప్రైవేటీకరణ ఆపేస్తే ఇక్కడ రెడీగా దాని వైటీపీఎస్ కార్యకలాపాలను చేయడానికి రెడీగా ఉన్న ఈ ఉద్యోగులను ఉపయోగించుకొని ఆ ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా కోరుతున్నాం. 45 రోజుల నుంచి ఏదైతే ఈ ప్రతి తెలంగాణలో ప్రతి విద్యుత్ సంస్థలలో ప్రతి ప్లాంట్లలో సర్కిల్ చేస్తున్న ధర్నా ఏంటంటే ప్రొటెస్ట్ల రూపంలో చేస్తున్నా కూడా మేనేజ్మెంట్ కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ వేరే రాష్ట్రాలలో మనం ప్రైవేటైజేషన్ కోసం పోరాడుతుంటే మన రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలని అనే దాని మీద ఏర్పడిన ఈ రాష్ట్రము ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనే దిశగా వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో అన్ని ప్లాంట్లలో టెక్నికల్ సిబ్బంది కానీ ఇంజనీర్లు కానీ మంచి పిఎల్ఎఫ్తో ప్లాంట్లు నడిపిస్తూ తెలంగాణకు విద్యుత్ రంగంలో ఎంతో సేవలు అందిస్తున్నాము. అయినా కూడా మేనేజ్మెంట్ ఏంటంటే ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తూ నిరుద్యోగులకు ఒక పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కంపల్సరీ జాక్ తరపున మేము అందరం కంపల్సరీ ఖండిస్తూ మేనేజ్మెంటు ఈ విషయాన్ని వెనక్కి తగ్గాలని కోరుకుంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే ఈరోజు విద్యుత్ ఉద్యోగులంతా కలిసి మనం చెలో విద్యుత్ సౌదాని పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యుత్ ఉద్యోగుల కఠోరమైన శ్రమ వల్లనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాగే 24 గంటల ఉచిత విద్యుత్ కానీ 200 యూనిట్లు గృహ వినియోగదారుల విద్యుత్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడటానికి కూడా విద్యుత్ కీలక పాత్ర ఉన్నది. కానీ ఈరోజు జేఏసీని గత 45 రోజుల నుంచి మనకి మీటింగ్కి పిలవకుండా కూడా జేఏసీకి కనీసం జాయింట్ మీటింగ్ కూడా ఇవ్వకుండా మనల్ని వివక్ష చూపినందుకే ఈరోజు విద్యుత్ ఉద్యోగులంతా కలిసి మనం యొక్క రోడ్డున పడేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మనం మేలుకొలపోతే రేపు భవిష్యత్ అంధకారం అవుతుంది. అదేవిధంగా పీఆర్సీ కమిటీని వెంబటే వేయాలి. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను గ్రేడ్ చేంజింగ్ కానీ వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్య కానీ వైటీపీఎస్ అనేది ఇప్పుడు ఒక విభాగానికే ప్రైవేట్ కాదు, రేపు జెన్కో మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకుంటున్నారు. అదేవిధంగా మన దగ్గర నిపుణులైన ఇంజనీర్లు కానీ ఓఎంఎం సిబ్బంది కానీ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు ప్రైవేటైజేషన్కి వెనక్కి వెళ్తుందనే దీని యొక్క మర్మం మనం కూడా అర్థం చేసుకోవాలి. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే కనుక రేపు రానున్న రోజుల్లో ప్రజలపై కూడా విద్యుత్ భారం పడుతుంది. నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా క్షీణిస్తాయి అని తెలియజేస్తూ చివరిగా మీడియా మిత్రులకి విజ్ఞప్తి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలపై మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క న్యాయమైన డిమాండ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా జేఏసీ యొక్క విజ్ఞప్తి.